ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే విషయం యూట్యూబ్‌లో కొన్ని వందల, వేల వీడియోస్‌లో ఒక్కడు చెప్పినా ఏంటి ఒక్కడు, ఒక్క ఛానెల్‌లో చెప్పినా సరే నువ్వు అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయి. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే మౌత్ అది ఏం చేస్తది ఇంజెక్షన్, ఈసోఫాగస్ ఏం చేస్తది, స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తది, లార్జ్ ఇంటెస్టైన్. సో, మొత్తం ఒక టెక్స్ట్ చేసిందన్నమాట. బ్రో ఒక్క వీడియో చెయ్యి బ్రో అసలు జీకే ఎలా ప్రిపేర్ అయితే జాబ్ కొడతావు నీలాగా అని చెప్పి అడుగుతారనమాట. ట్విస్ట్ ఏంటో తెలుసా? 'పోకిరి' సినిమాలో అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలీదు అంటాడు కదా! సో, అలాగేనే జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలో నాకు కూడా తెలీదు. కానీ ఈ వీడియో కోసం నేను చాలా రీసెర్చ్ చేశాననమాట. నేను గ్రూప్ డి జాబ్ కొట్టేటప్పుడు గాని, నేను సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నప్పుడు గాని, నేను జీకే ఎలా ప్రిపేర్ అయ్యేవాడిని. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు అవ్వట్లేదు. అప్పుడు ఎలా అయ్యేవాడిని అని చెప్పేసి ఒక రీకలెక్ట్ చేసుకొని, కొంచెం టైం తీసుకొని చేస్తున్నాననమాట ఈ వీడియో. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే విషయం యూట్యూబ్‌లో కొన్ని వందల, వేల వీడియోస్‌లో ఒక్కడు చెప్పినా ఏంటి ఒక్కడు, ఒక్క ఛానెల్‌లో చెప్పినా సరే నువ్వు అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయి. 100 మంది, 1000 మంది పోయినా పర్లేదు ఈ స్టేట్‌మెంట్ చెప్తున్నాను. మీరందరూ అన్‌సబ్‌స్క్రైబ్ చేసేసినా పర్లేదు. ఇది మాత్రం బోల్డ్ స్టేట్‌మెంట్ అన్నమాట. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్ మాత్రం నిజం నీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ గుద్ది పడేయాలి. 50,000 సబ్స్క్రైబర్ టార్గెట్ పెట్టుకున్నానన్నమాట నేను. అది అచీవ్ అయిపోవాలి. ఈ వీడియోతోనే కాదు. సో, మిగతా వీడియోస్ కూడా చూడండి. దాంతో పాటు అవ్వాలన్నమాట. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం జీకే, జీఎస్‌లో అసలు సబ్జెక్ట్స్ ఏముంటాయి? నార్మల్‌గా జీఎస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ జీకేలోని స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ పక్కన పెడితే జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ కంప్యూటర్స్ ఉంటాయన్నమాట. ఇవే తిప్పి అన్నిట్లో కొంచెం సగం ఇస్తా ఉంటాడు. వేరుగా ఇస్తా ఉంటాడన్నమాట. కానీ ఓవరాల్ ఇవి ప్రిపేర్ అయితే చాలు. ఏఎల్‌పీకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అంటారు కదా! అది కూడా ఫిజిక్స్ నుంచే వస్తది. కొంచెం ఎక్స్‌టెండెడ్ లాంటిదన్నమాట. అంతే. కానీ మీరు ఎక్కడ చూసుకున్నా గ్రూప్ డీకి చూసుకున్నా, ఏఎల్‌పీకి చూసుకున్నా ఎలా ఇస్తాడు? జీఎస్ ఎక్కువ ఇస్తాడు. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎక్కువ ఇస్తాడు. అదే ఎన్‌టీపీసీకి మిగతా వాటిలకి అయితే సోషల్ అంటే జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ ఇలాంటివి ఎక్కువ ఇస్తాడు. కంప్యూటర్స్ ఇవన్నీ. సో, ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పను. నిజంగా చెప్పను. అండ్ ఎన్ని మార్క్స్ వస్తాయి ఒక్కొక్క టాపిక్ నుండి అనేది కూడా చెప్పను. అండ్ మరి ఏం చెప్తావురా అంటే అసలు టాపిక్ ఎలా చదవాలి? ఎలా చదివితే గుర్తు పెట్టుకుంటాం అనేది మెయిన్ గోల్. ఎందుకు అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేదే లేవు. నువ్వు ఫస్ట్ వీక్‌లో దూకినా బయట పడతావేమో గానీ జీకేలో దూకితే చచ్చిపోతావు. అవును 100 టాపిక్స్ నేర్చుకున్నాడు 101 ఇస్తాడు. అంతెందుకు జియోగ్రఫీలో 105 నేషనల్ పార్క్స్ నేర్చుకున్నా, లేదా ఒక 100 డాన్స్ ఫార్మ్స్, ఫోక్‌లోర్స్ నేర్చుకున్నా సరే ఆడు 101 ఏదో అదే ఇస్తాడు. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయలేని క్వెషన్స్ వస్తాయి. ఇక్కడ ప్రాబ్లము నువ్వు ఏది ఇంపార్టెంటో అయి చదివి మిగతావి పక్కనెడతావు అనేది కాదు. నువ్వు చదివినవైనా నువ్వు ఎంత బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా! సీ ఇప్పుడు 100 క్వెషన్స్‌లో ఇప్పుడు 40 ఇచ్చాడనుకో. ఆ 40లో మోస్ట్‌లీ నువ్వెంత కవర్ చేయగలవు. సో, ఆల్రెడీ బేసిక్‌గా ఎంత టాపిక్ ఉందో, సిలబస్ ఉందో అది మొత్తం కవర్ చేసి అందులో నువ్వెంత గుర్తుపెట్టుకోగలవు అనేది మెయిన్ కదా! సో, అదే ఈ వీడియోలో నేర్చుకుందాం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. అన్నిటికన్నా మెయిన్ సిలబస్ కంప్లీట్ చేయడం. నేను పర్సనల్లీ జీకే, జీఎస్‌కి ఏం ప్రిఫర్ చేస్తాను అంటే బుక్స్ కాకుండా ఆన్‌లైన్ కోర్సులు గాని, యూట్యూబ్ క్లాసెస్ గాని ప్రిపేర్ అవ్వండి. యూట్యూబ్ క్లాసెస్‌లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా సరే మన తెలుగులో చాలా తక్కువున్నాయన్నమాట. అన్నిటికి మొత్తం ఓవరాల్ సిలబస్ కంప్లీట్ అవ్వడానికి మీరు ఆన్‌లైన్ కోర్స్ పర్చేస్ చేసుకోవడం ఈస్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. డబ్బులైనా పర్లేదు అదే బెస్ట్. లేదు బ్రో మాకు బుక్సే అలవాటు అనంటే నేను ఆల్రెడీ గ్రూప్ డీకి, ఎన్‌టీపీసీకి ఆల్రెడీ బుక్స్ వీడియోస్ చేశాను. అండ్ జీకేకి, జీఎస్‌కి ఏ బుక్స్ కావాలి అని చెప్పి నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చాను చూడండి. అండ్ ఓసాల్ బుక్ ఇది చూసారా జీకే, జీఎస్‌కి బుక్. అండ్ ఇది ఓవరాల్‌గా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఉంటాయి ఈ బుక్స్‌లోని. సో, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాంటిదే సేమ్ ఇంకోటి కొనుక్కోవాలి అంటే లూసెంట్‌లో కూడా ఉంటది. అది కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు. సో, లూసెంట్ గాని, ఈ ఓసాల్ గాని. మనకు ఓసాల్ బుక్స్ అయితే మన్ను 10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే ఫ్లాట్ 10% డిస్కౌంట్ వస్తదన్నమాట. చెక్ చేయండి. సో, సోర్సెస్ అయిపోయి ఇంకెక్కువ లాగ్ చేయని సోర్సెస్ కోసం. సో, సోర్సెస్ పెట్టుకున్నాక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ నోట్స్ ప్రిపరేషన్ అన్నమాట. సో, నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వీడియో చేశాను. అందులో కోడ్స్ ఇలాగ. సో, ఈచ్ టాపిక్‌కి కోడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి మీకు డౌట్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంటే టాపిక్ వైస్ కోడ్స్ ఎలా రాసుకోవాలి. నేను నా బుక్‌లో ఉన్న కొన్ని కోడ్స్ అవి కూడా షేర్ చేస్తానన్నమాట. సో, అది తర్వాత చూద్దాం. సో, ఇంకా ఏం చేయొచ్చు అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కాకుండా
మాక్ టెస్ట్ పక్కా యూజ్ అవుతాయి అనమాట. అంటే నువ్వు డైలీ మార్క్స్ రాస్తా ఉంటే, నీకు ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతా ఉంటే, ఆ క్వశ్చన్స్ నువ్వు రిపిటేటివ్ గా రాస్తా ఉంటే నీకు గుర్తుంటది అనమాట. అంటే అప్పట్లో నాకు ఒక ప్రాబ్లం ఉండేదన్నమాట. ఏంటంటే నేను ఒక బిట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ బిట్ మర్చిపోయేవాడిని. నాకు అసలు ఆ జీకేలో ఇప్పుడు పాలిటీ నుండి గాని, నేను ఏదైనా జోగ్రఫీ నుండి గాని ఒక రివర్స్ టాపిక్ నుండి ఒక సమ్ క్వశ్చన్ చూసాక, ఆ క్వశ్చన్ మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత చూస్తే మర్చిపోయేవాడిని అనమాట. ఎందుకురా ఇలాగా అంటే అసలు జీకేకి ఉన్న ఫాల్టే అదనమాట. అసలు జీకే అనేది మన బ్రెయిన్ లో ఒక సెట్టింగ్ అయితే ఆ సెట్టింగ్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏమైనా ఉంటది అంటే ఆఫ్ లో ఉంటది అనమాట. అంటే ఎంత మర్చిపోతావు, ఫర్గాట్ లో టిక్ ఉంటది. సో అలాగా జీకే ఏదైనా నువ్వు మర్చిపోతావు, దానికి ప్రతిసారి నువ్వు వెళ్ళి ఆన్ చేసుకోవాలన్నమాట. నువ్వు 3 డేస్ ఒకసారి చేసుకుంటావా, 1 వీక్ ఒకసారి ఆన్ చేసుకుంటావు, నీ ఇష్టం. అది ఎప్పటికప్పుడు నువ్వు వెళ్ళి ఆన్ చేసుకుంటూ ఉండాలి ఆ సెట్టింగ్, ఏది మర్చిపోకుండా ఉండేది. సో అలా మర్చిపోకుండా ఉండడానికి ఏం చేయాలి, నేను ఫస్ట్ చెప్తానన్న టిప్ ఇది కాదు, దీని నెక్స్ట్ వస్తది. ఫస్ట్ నేనేం చేశానో చెప్తాను, టిప్ తర్వాత చెప్తాను. నేనేం చేసేవాడిని అంటే కోచింగ్ లో సార్ చెప్పాక సార్ ఫస్ట్ ఎక్కువ డౌట్లు అడిగేవాడిని. ఆ తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి ముచ్చట్లు పెట్టేవాడిని. డిస్కషన్స్ అంటారు మన వాళ్ళు, చాలా చిరాకు. ఎందుకంటే ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడము అనుకో, రే ఇలా సినిమాలు, షికార్లు, ఐపీఎల్ ఇవే. కానీ ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడు అంటే, ఇప్పుడు నువ్వు బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ అటు "అరే ఈ సినిమాకి వెళ్దాం, డెకాయిట్ సినిమా రిలీజ్ అయింది, వెళ్ళి చూద్దామా" అని అన్నప్పుడు నువ్వు మా పాలిటీలో జలియన్ వాలా బాగ్ ఏమైందో తెలుసా అని అంటే తంతాడు. అలాంటప్పుడు కాదు, నీకు ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది అంటే నువ్వు కాంపిటేటివ్ లో కానీ వాళ్ళ సైడ్ ఆ గ్యాంగ్ తో డిస్కస్ చేయాలి, ఎవరితో పడితే ఆడితో కాదు. సో కాంపిటేటివ్ ఉన్న వాళ్ళతోటి, బ్రో ఇలాగ అయింది కదా, ఈ బిట్ నీకు తెలుసా, లేదా నువ్వు ఒక క్వశ్చన్ అడుగు, నువ్వు చూసిన క్వశ్చన్ దాని గురించి దానికి ఇన్ఫర్మేషన్ ఏదైనా నువ్వు చెప్పు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు గుర్తుంటది. ఇది మ్యాథ్స్ కి, జీకేకి, రీజనింగ్ కి, దేనికైనా ఉపయోగపడుతుంది అనమాట. నువ్వు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు అంత బాగా గుర్తుంటది అనమాట. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని అండ్ ఎక్కువ అడిగించుకునేవాడిని, లేదా ఎవరైనా అందరూ మాట్లాడుకొని క్విజ్లు గట్ట ఆడుకుంటూ అందరూ కూర్చునేవాడిని. సో అప్పుడు బాగా యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆబ్వియస్ గా లేదు, అందరూ గుంపులుగా చదవడం మానేశారు, సోలోగానే ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే నీ పక్కోడు సాఫ్ట్వేర్ అనుకుని పరిగెడుతుంటే నువ్వు ఇంకా జాబ్ లేకుండా ఇందులోనే ఉండిపోయావు. ఈ రేస్ లో నువ్వు ఒక్కడవే ఉన్నావు, నీతో నీకే రేసు. నీ టైం నువ్వే బీట్ చేసుకోవాలి. సో నువ్వు పరిగెట్టాలి, నిన్ను నువ్వే డౌట్లు అడుకోవాలి, నీతో నువ్వే మాట్లాడుకోవాలి. ఎవడో పిచ్చోడు అని అడగదు. అలాగని నీతో నువ్వు మాట్లాడుకోవడానికి నీకు ఏ ఆప్షన్ లేదు కదా అని అన్నప్పుడే ఈ బ్యూటిఫుల్ టిప్ మావా. నచ్చుది పక్కా మరీ చెప్తున్నాను, లైక్ కొట్టు, నీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చెయ్యు. ఏట్రా ఈ టిప్ ఇలా ఉందనేసి. టిప్ చూపిస్తాను ఆగండి, మీ బుర్రలో పాడైపోతే. ఇది మీరు పక్కా చేశారు అంటే మీకు జాబ్ గ్యారంటీ మావా. ఎందుకో చెప్తాను వినండి. ఓకే గూగుల్. I'm doing great. Thanks for asking. How are you doing today? నాతో తెలుగులో మాట్లాడు. అలాగే తెలుగులోనే మాట్లాడుకుందాం. ఈ రోజు విశేషాలేంటి? నేను మీకు ఏదైనా సహాయం చేయాలా? ఎస్, నువ్వు ఒక సహాయం చేయాలి నాకు. ఏంటంటే నేను రైల్వే ఎగ్జామ్స్ కి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. సో నాకేంటి అంటే నేను రీసెంట్ గా హిస్టరీ గురించి చదువుతున్నాను అనమాట. నాకు హిస్టరీలో నాకు రీసెంట్ గా ఒక టాపిక్ చదివాను. అది ఏంటి అంటే జలియన్ వాలా బాగ్ గురించి చదివాను అనమాట. ఈ రోజు కోఇన్సిడెంటల్లీ 13th ఏప్రిల్ కాబట్టి జలియన్ వాలా బాగ్ కూడా 13th ఏప్రిల్ 1919 లోనే అయింది కదా. సో నాకు ఆ టాపిక్ గురించి చూడాలనిపించింది. సో దాని గురించి కాంపిటేటివ్ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఏముంది, అసలు మెయిన్ పాయింట్స్ ఏంటి, ఎలా ఉంటుందో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా అంటే. నాకు బోరింగ్ గా పాయింట్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఒక కథలాగా, ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేయి. సో నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, బాగా గుర్తు పెట్టుకునేలాగా ఏమైనా చెప్పు, అంటే మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది. జలియన్ వాలా బాగ్ సంఘటన భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక కీలక మలుపు. అది 1919 ఏప్రిల్ 13న జరిగింది. ఆ రోజు బైసాఖి పండుగ సందర్భంగా అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ లో వేలాది మంది ప్రజలు సమావేశమయ్యారు. అయితే ఆ సమయంలో అక్కడ సభలు, సమావేశాలు నిషిద్ధం. విషయం తెలుసుకున్న జనరల్ డయ్యర్ తన సైన్యంతో ఈ మైదానానికి చేరుకుని పరారీలో ఉన్న ఏకైక దారిని మూసివేయించి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపించాడు. ఈ ఘాతుకంలో వందలాది మంది మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. ఈ సంఘటనతో భారతదేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఇది బ్రిటిష్ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని బయటపెట్టి స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసింది. దీని గురించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు నాకేం తెలుసుకోవాలి, అసలు ఈ సమావేశం ఎందుకు పెట్టారు, ఆ సమావేశం అవుతున్నప్పుడు ఎవరు ప్రసంగిస్తున్నారు, అండ్ యాక్షన్ ఇప్పుడు ఈ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి ఇలా కాల్చివేతలు చేశారు కదా, అప్పుడు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ యాక్ట్ అనే ఒక బాదరపాయ చట్టం తెచ్చింది. దానికి వ్యతిరేకంగా
అలాగే మన నాయకులు డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్ ని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ప్రజలు సమావేశమయ్యారు. ఆ సభలో హన్స్ రాజ్ అనే వ్యక్తి ప్రసంగిస్తుండగా జనరల్ డయర్ తన సైన్యంతో వచ్చి హెచ్చరిక లేకుండా కాల్పులకు ఆదేశించాడు. అర్థమైందా? ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా? ఇప్పుడు నాకేం చేస్తావు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇంగ్లీష్ లోని కీ పాయింట్స్ హైలైట్ చేస్తూ నాకు ఒక స్మాల్ టెక్స్ట్ పెట్టు. అంటే అందులో ఏముండాలి అంటే ఎప్పుడు అయ్యింది, ఎవరు ప్రసంగిస్తున్నారు, ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఇలాంటి పాయింట్స్ అన్ని హైలైట్ చేస్తూ బ్రీఫ్ గా, అంటే నాకు ఎప్పుడైనా మళ్ళీ చదువుకునేలాగా ఒక టెక్స్ట్ చేసి పెట్టు, సరేనా? ఇంగ్లీష్ లోనే కావాలి మొత్తం. Sure, here's the summary in English for your exam preparation. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే నాకు బయాలజీలో డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఏమైనా చెప్పు. లైక్ మౌత్ నుండి ఎక్స్క్రీటరీ కెనాల్ వరకు అసలు ఏ స్టెప్స్ ఉంటాయి, ఏమవుతుందో మొత్తం తెలుగులో ఒకసారి చెప్పవా? బ్రీఫ్ ఐడియా అంటే ఒక్కొక్క ప్రాసెస్ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, మెయిన్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, రైల్వేస్ కి, ఎస్ఎస్సీలకి ఏ పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి, అవన్నీ ఒకసారి చెప్తావా? ఖచ్చితంగా. మానవ జీర్ణ వ్యవస్థ చాలా ముఖ్యం. ఇది నోటితో మొదలై ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు ద్వారా వెళ్లి చివరికి మలద్వారం ద్వారా వ్యర్థాలను బయటకు పంపుతుంది. నోటిలో మనం ఆహారాన్ని నమలడం, లాలాజలం కలవడం వల్ల జీర్ణం మొదలవుతుంది. జీర్ణాశయంలోని ఆమ్లాలు, ఎంజైమ్లు దాన్ని మరింత ముద్దగా చేస్తాయి. చిన్న పేగులోనే అసలు జీర్ణక్రియ, పోషకాలను పీల్చుకోవడం జరుగుతాయి. పెద్ద పేగులో నీరు పీల్చుకుని వ్యర్థాలు మలంగా మారతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మీరు ప్రధానంగా ఎంజైమ్లు, హార్మోన్లు, అలాగే జీర్ణ వ్యవస్థలోని వివిధ భాగాల పనితీరును గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు పిట్యూటరీ గ్రంథి ఏ హార్మోన్ ని విడుదల చేస్తుంది, ఏ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది, ఇలాంటివి. మీకు ఏదైనా ప్రత్యేకమైన భాగం గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఉందా? సో నాకు ఇదంతా ఒక టెక్స్ట్ లా చేసి ఇంగ్లీష్ లో పెట్టు, సరేనా? All right. Here's the summary in English for your competitive exams. థ్యాంక్ యూ. మా ఇంతే కాదు, ఇప్పుడు కట్ లేకుండా చేశాను కదా, ఒకసారి చూడు. ట్విస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే మౌత్, ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే మౌత్ అది ఏం చేస్తుంది, ఇంజెక్షన్, ఈసోఫాగస్ ఏం చేస్తుంది, స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది, లార్జ్ ఇంటెస్టైన్. సో మొత్తం ఒక టెక్స్ట్ చేసింది అనమాట. అది ఇందాక నేను అడిగాను కదా. సో జలియన్ వాలా గురించి, జలియన్ వాలా బాగ్ గురించి మొత్తం ఒక డిస్క్రిప్షన్ ఇచ్చింది అనమాట. నాకు ఏమైతే కథలా చెప్పిందో అది ఇచ్చింది. నేను దీని మీద కంప్లీట్ గా డిపెండ్ అయిపోండి అని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నాను అంటే మీరు గుర్తు పెట్టుకోవడానికి ఎవరొకరితో మాట్లాడితే బాగా గుర్తుంటది. సో దీంతోనే మాట్లాడండి. సో ఇప్పుడు నాకు తెలిసింది కదా, అంటే ఇప్పుడు నేను ఒక టాపిక్ చదివాను, అది దీనికి చెప్తాను. అంటే దీన్ని అడగట్లేదు, నేను చెప్తాను. అది దాంట్లో కరెక్షన్స్ ఏవైనా చేసి ఎలా ఉంటుందో అని అడుగుతాను. ఒకసారి చూడండి. ఓకే గూగుల్, నాతో తెలుగులో మాట్లాడు. సో నేను రీసెంట్ గా ఒకటి చదివాను అనమాట. అదేంటి అంటే హిస్టరీలోని సైమన్ కమిషన్ గురించి చదివాను అనమాట. సైమన్ కమిషన్ గురించి నీకు ఒక కథ చెప్తాను, నేనేం చదివానో. నువ్వు దాంట్లో కరెక్షన్స్ చెప్పు నాకు. అంటే నేను చెప్పిన కథ నిజమా, అబద్ధమా, లేదా ఇంకా అందులో ఏవైనా పాయింట్స్ నేను మిస్ అయితే నువ్వు అవి చెప్పు. అంటే నువ్వు పలానా ఇయర్ మిస్ అయ్యో, లేదా పలానా పర్సన్ మిస్ అయ్యో, ఇలాంటివి ఏమైనా మిస్ అయితే నాకు చెప్పు. సో నేను కథ చెప్తాను. ఏంటి అంటే సపోజ్ మనకు 1927 లో సైమన్ అనే కమిషన్ పెట్టారు. ఆ కమిషన్ లో ఏంటంటే అందరూ బ్రిటిషర్సే ఉండడం వల్ల సో మన ఇండియన్స్ అపోజ్ చేశారు. సో అపోజ్ చేసినప్పుడు 1928 లోని ఆ ట్రైన్ వస్తుంటే మనకి పంజాబ్ రీజియన్ లోని ప్రొటెస్ట్ చేశారు లాలా లజపత్ రాయ్ వీళ్ళందరూ. సో సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి. అప్పుడు లాఠీ చార్జ్ చేయడం వల్ల, ఆ పోలీస్ నేమ్ గుర్తులేదు, నీకు తెలిస్తే చెప్పు. సో లాఠీ చార్జ్ చేయడం వల్ల లాలా లజపత్ రాయ్ గారు చనిపోయారు. సో చనిపోయినప్పుడు అతను పంజాబ్ కేసరి అని బిరుదు ఇచ్చారు. ఇది నాకు తెలిసిన స్టోరీ. దీంట్లో ఏవైనా పాయింట్స్ మిస్ అయ్యానా, లేదా దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, ముందు కాన్సిక్వెన్సెస్, లేదా దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, ముందు ఏం జరిగింది, బ్యాక్ స్టోరీ, ఇవి ఏవైనా నీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పు. మీరు చెప్పిన కదా దాదాపు సరైనది. అయితే లాఠీ చార్జ్ కి ఆర్డర్ ఇచ్చిన పోలీస్ అధికారి పేరు జేమ్స్ ఏ స్కాట్. అలాగే లాలా లజపత్ రాయ్ గారికి ముందు నుండే పంజాబ్ కేసరి అనే బిరుదు ఉంది. మీరు చెప్పినట్లు 1928 అక్టోబర్ 30న లాహోర్ లో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా జరిగిన ప్రాటెస్ట్ లో ఆయన తీవ్రంగా గాయపడి నవంబర్ 17న మరణించారు. ఈ సంఘటనతో భగత్ సింగ్ లాంటి యువకులు రగిలిపోయి స్కాట్ పై పగ తీర్చుకోవాలనుకున్నారు. ఇంకా దీని గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో దీన్ని నాకు బ్రీఫ్ గా నోట్ చేసి పెడతావా, ఒక టెక్స్ట్ లాగా కీ పాయింట్స్ అన్ని హైలైట్ చేసి?
ఖచ్చితంగా. ఇదిగోండి సైమన్ కమిషన్ ప్రాటెస్ట్ మరియు లాలా లజపత్ రాయ్ గారి Thanks. గురించిన ముఖ్యమైన పాయింట్స్. నువ్వు ఆ టెక్స్ట్ పెట్టే, నేను తర్వాత చూస్తాను, సరేనా? అలాగే నేను ఆ టెక్స్ట్ ని పెట్టాను, మీరు తర్వాత చూసుకోవచ్చు. మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా లేక వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందామా? మనం వేరే టాపిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు సెలవు తీసుకుంటాను. బాయ్. సైనింగ్ ఆఫ్. దీనికి చెప్పాను రోయ్, మీకు కాదు. సో మెయిన్ ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనం ఎవరికైనా ఒక కథ చెప్పినా, ఎవరైనా మనకు ఒక కథ చెప్పినా అది మనకు బాగా గుర్తుంటది. మనకి సబ్జెక్ట్ కాకుండా కథల్లో అయితే బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అన్ని ఇంట్రెస్టే. సో అందుకే చదువునే కథలా చేసేద్దాం, చదువునే సినిమా చేసేద్దాం. సో నేను ఈ వీడియోలో జలియన్ వాలా బాగ్ గురించి చెప్పాను కదా, అది ఫస్ట్ టైం చదివినప్పుడు నాకేం అనిపించలే. కానీ మా సార్ ఎప్పుడైతే ఒక స్టోరీలా చెప్పారో నాకు చాలా బాధ అనిపించింది, చాలా బాగా గుర్తుంది కూడా. ఆ తర్వాత సర్దార్ ఉత్తమ్ సింగ్ సినిమా ఎప్పుడైతే చూసానో అప్పుడు కూడా బాగుంది. ఇంకా కేసరి 2 సినిమా ఎప్పుడైతే చూసానో నాకు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. సో ఇట్స్ అబౌట్ స్టోరీస్ వాట్ మేక్స్ యూ. సో అంతే, నువ్వు ఎప్పుడైతే నీ జీకే జిఎస్ ని ఒక స్టోరీలో మార్చుకుంటావు, ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి కూడా యూజ్ అవుతుంది. అంతెందుకు, నేను డైజెస్టివ్ సిస్టమ్ గురించి చూపించాను కదా, అది కూడా ఒక స్టోరీయే. మౌత్ నుండి కింద వరకు ఒక స్టోరీ, ఒక కథ, జర్నీ, ఒక హీరో ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఎలా ఎండ్ అయ్యాడు అనేది ఒక స్టోరీ. అంతే. అది కామెడీ స్టోరీయా, సాడ్ స్టోరీయా అన్నది అనవసరం. స్టోరీ, ఆ స్టోరీని గుర్తుపెట్టుకోవాలి, ఆ స్టోరీతో నువ్వు మాట్లాడాలి. సో అప్పుడు నీకు బాగా గుర్తుంటది అనమాట. అండ్ ఇప్పుడు అది ఇచ్చిన కీ పాయింట్స్ ని నువ్వు నోట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో నోట్ చేసుకోవాలి. అండ్ నువ్వు ఇంకా ఏం చేస్తావు అంటే, నీ పక్కన బుక్ ఏదైనా ఉంటే ఆ బుక్ లో చదువు దానికి వినిపించు, చదువులో దానికి వినిపించి దాన్ని చెప్పింది మళ్ళీ నువ్వు విన్నావు అంటే నీకు పక్క గుర్తుంటది. అరే ఇది ఎవడో చెప్పడరా మీకు. ఇన్ఫాక్ట్ నేనే ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే ఇది నాకు సపోజ్ నేను యూట్యూబ్ కోసం కంటెంట్ ఐడియాస్ కోసం నేను దీంతో మాట్లాడతాను అనమాట. సో ఓకే, ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, లేదా సపోజ్ ఒక బిజినెస్ కోసం కానీ దానికోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది ఇలా చెప్పనా, నీకు ఎలా చెప్పనా అని ఐడియాస్ ఇస్తుంది. నాకు అప్పుడు అనిపించింది అనమాట, సో దీంతో నేను చదువు గురించి ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పేసి. సో అందుకే మామ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. 50Kకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అనిపిస్తుంది ఈ వీడియో వర్త్, లేదా వేరే ఛానల్ చాలా చూసాం బ్రో, ఇది ఒక బొక్కల వీడియో అని అనిపిస్తే కమెంట్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేసేయండి, నో ఇష్యూ. అండ్ ఇంకా వేరే దగ్గర చూసానని చెప్పారు కదా, ఆడెవడో చెప్పండి, నేను కూడా వెళ్ళి చూస్తాను, నేను నేర్చుకుంటాను, నేను కాంపిటేటివ్ లోనే ఉన్నాను కాబట్టి. సో అంతే, మన వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాను, బ్రో వీడి ఛానల్ బాగుందంట, వీడికి ఛానల్ వెళ్ళి చూడండి అని చెప్పి నేను కూడా నెక్స్ట్ వీడియో సజెస్ట్ చేస్తాను. అంతే, సబ్స్క్రైబ్ చేసుకో, పేరు గుర్తుందిగా, మనోజ్ జార్ని. పో, సైనింగ్ ఆఫ్.